మేలు కలుగును. అపవాది ఏం దొంగిలించాలని చూస్తాడంటే మూడవది నీ కష్టార్జితం. ద డెవిల్ వాంట్స్ టు స్టీల్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. కష్ట అర్జితము, నెలంతా కష్టపడి సంపాదించేది. ఎందుకంటే ఆ మొదటి తారీఖున వచ్చే శాలరీ కోసం కదండి. శాలరీ చూడగానే అమ్మయ్య నా శ్రమకు తగిన ఫలితం వచ్చింది, ఐ ఎర్న్ సంథింగ్ అని ఫ్రూట్ ఆఫ్ లేబర్ అనేది ప్రతి మనిషికి కావాలి. అని అపవాది నీ కష్టార్జితాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. ఎంతమంది తమ కష్టార్జితాన్ని, ఆ మధ్యలో నాకు వైజాగ్ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసి ఆమె తన బాధ చెప్తూ ఏమన్నారంటే, మాకు నా భర్తకు రమ్మీ ఆడడం అలవాటండి. రమ్మీ అనేది ఇట్స్ అన్ ఆన్లైన్ గేమ్ కదండి, ఆన్లైన్ ఆట అది. ఆ రమ్మీలో ఆన్లైన్ ప్లే కార్డ్స్ ఆట అది. ఐ నెవర్ ప్లేడ్ ఇట్, బట్ ఒకప్పుడు ఆ యాడ్ వస్తూ ఉండేది ఎక్కువ, రమ్మీ ఆడండి డబ్బు గెలుచుకోండి అని. గెలుచుకునే వాళ్ళు ఎంతమందో తెలియదు కానీ చాలా మంది పోగొట్టుకుంటారని ఆ సిస్టర్ సాక్ష్యం విన్న తర్వాత నాకు అర్థమైంది. ఆమె చెప్పిన మాట ఏంటంటే, లక్షలలో ఉన్న ఆస్తులు వేలలోకి వచ్చేయండి, వేలలో ఉన్న ఆస్తులు వందల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు హార్డ్లీ రోజుకు 100 రూపాయలు ఉంటే చాలు అనే స్థితికి దిగజారిపోయాం సిస్టర్. యు నో వై? నా భర్త ఈ రమ్మీలో డబ్బులు పెడతా ఉంటాడు, వస్తాయి 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 అనే ఎక్స్పెక్టేషన్ తో కష్టార్జితాన్ని, పిత్రార్జితాన్ని, పెద్దలు ఇచ్చిన ఆస్తి పాస్తులు, కష్టంతో సంపాదించి కూడబెట్టుకున్న ఆస్తులు, ఈజీ మనీ కోసం ఆశపడి అలా 2 క్లిక్కులు చేయగానే 3,000 రూపాయలు 6,000 రూపాయలు అయిపోతాయి అనే ఒక భ్రమలో పెట్టేసి పెట్టిన డబ్బులన్నీ పోగొట్టుకొని ఈరోజు అడుక్కు తినే స్థితికి దిగజారిపోయాము. 300 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, 200 రూపాయలు కానుక పంపించమని దేవుడు మాట్లాడితే పంపించానని చెప్పిందండి ఆ సిస్టర్. అఫ్ కోర్స్ ఆమెకి 200 రూపీస్ ఇస్ అ బిగ్ డీల్, ఎందుకంటే ఆమె దగ్గర ఏం లేదు. ఇంకా షీ ఈస్ లెఫ్ట్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. ఖాళీ చేతులతో నిలిచిపోయింది, ఆమె మిగిలిపోయింది. ఎందుకు అంటే చేతుల కష్టార్జితాన్ని అపవాది దొంగిలించడానికి ఈరోజు చాలా గేమ్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిలో నువ్వు మోసగించబడుతున్నావా? కొంతమంది మోసగాళ్ల చేతిలో నీ డబ్బులు పెట్టి మోసపోతున్నావా? రకరకాల వ్యసనాలకు బానిసైపోయి, తాగుడుకు బానిసైపోయి, లేకపోతే జూదానికి బానిసైపోయి, డ్రగ్స్ కు బానిసైపోయి నీ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని పాడు చేస్తున్నావా? ప్లీజ్ నో దట్ ఇట్ ఈస్ అ ట్రిక్ ఆఫ్ ద డెవిల్. నీతో అలా చేయిస్తుంది అపవాది, నీకు అర్థం అవట్లేదు అది. నువ్వు అపవాది చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయావు. అక్కడ ప్రొడ్యూసర్ మూవీకి అపవాది, యాక్టర్ నువ్వనమాట. లాస్ట్ కి నష్టపోతుంది కూడా నువ్వే, అది నీకు తెలుసుకోవట్లేదు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఆ విషయాన్ని. అపవాది మన యొక్క కష్టార్జితాన్ని పాడు చేయాలని ప్రయత్నము చేస్తాడు. ఇంకొక